శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు తిరుమలలో. దానికి బిల్లు ఉండదు. మీరు 10,000 ఇస్తే దాంట్లో 300కో 200కో బిల్లు వస్తాయి. మిగతా 9,000 పైసలు ఎటెళ్తుందో తెలియట్లేదు. తిరుపతిని కూడా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళు. శ్రీవాణికి బిల్లు ఇవ్వాల. శ్రీవాణికి బిల్లు ఇవ్వకుండా ఆ డబ్బులు ఎవడి అకౌంట్ కు పోతుంది? దేవుడు చెప్పాడా నీకు బిల్లు తీసుకోవద్దని? శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్ లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్ లోనే మెర్జ్ చేద్దాం, దానికి సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్ లోనే వేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు వస్తామో తీసుకుంటా. ఎంత వర్షమైనా మేమే నక్సలైట్లు పెట్టేసి మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు. మెయింటైన్ చేయడం కాదు కదా, మీకు తప్పు తీసుకున్నారు కదా. పొద్దున్న నుంచి ఏం చేశారు?